హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్న తర్వాతనే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో బహిరంగ సభ పెట్టి సిద్ధరామయ్య సమక్షంలోనే చెప్పాడు, మేము పవర్లో వస్తే లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ ఇస్తామన్నాడు. పవర్లో రాగానే మొట్టమొదటి కార్యక్రమం క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని 150 ఎకరాలు 150 కోట్లు పెట్టి కులగన జరిపించాడు. దాని ప్రతిఫలమే 42 మంది ఏది బీసీ ఏది 42% ఏది సర్పంచులు గెలవడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో చైర్మన్లు వైస్ చైర్మన్లు అయ్యారు. దీనికి ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ ఈ సంచార జాతులకు ఇమీడియట్ గా చెప్పినట్టు ఇవన్నీ చేయాలనేదే నా ఉద్దేశం. దీంట్లో మెయిన్ ఫ్రీ కోచింగ్, ఫైనాన్షియల్ అసిస్టెంట్, లైవ్లీవుడ్, ఇదే కాకుండా తెలంగాణ 8th స్టేటు 19 లక్షల మందికి లాభం జరుగుతున్నది. ఇవాళ నాకు చాలా సంతోషం ఉంది. గతంలో 7 రాష్ట్రాలలో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఏది తెలంగాణ బీసీ కమిషన్ నిర్ణయం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా అది క్యాబినెట్ లో నిర్ణయం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బడుగు బలైన వర్గాలలో పేదవాళ్ళు ఫకీర్లు కానీ అది ముస్లింలు ఉన్నారా హిందువులో ఉన్నారా అని క్వశ్చన్ కాదు, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలనేదే అయితే అడ్వైజర్ గా బీసీ డెవలప్మెంట్ అథారిటీ తరఫున నేను చెప్తున్నా. ఇది తప్పనిసరిగా అన్ని జిల్లాలలో ఎంత తొందరగా అయితే వీళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తే భవిష్యత్తులో వాళ్ళ జీవనోపాధిలో న్యాయం జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, చదువు వస్తుంది, ఇండ్లకు కూడా అవకాశం ఇచ్చారనేది నా ఉద్దేశం. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాన్ని నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు మా దగ్గర. ఇవాళ ఇప్పటికే 130 కులాలు ఉన్నాయి. ఈ సంచార జాతులు చూస్తే ఇంకో 51 పెరిగిందంటే మా సంఖ్య ఎంతున్నది. అయినా ఈ సర్లో ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమిత్ షా గారు పంపించినటువంటి గజెట్ లో మా పేరే లేదు, ఓన్లీ ఎస్సీలే ఉన్నది. మిగతా వాళ్ళ పేర్లన్నీ తీసేశారు. కాబట్టి దీన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. అప్పుడే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వస్తాయి. ఎందుకు మమ్మల్ని పక్కకు పెడుతున్నారు అనేది దాని మీద ఏమంటే ఇండ్లు ఎవరైతే హౌస్ హోల్డ్ ఉంటారో ఎస్సీ ఉంటే ఎస్సీ జాయింట్, ఎస్సీ ఉంటే ఎస్సీ. కానీ ఈ సంచార జాతులు కానీ బీసీల గురించి ఒక ఓటు కూడా లేదా. ఇంతకంటే అన్యాయం నేను ఎక్కడ చూడలే. ఇప్పటికన్నా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సర్లో కూడా అన్యాయం జరుగుతుందని ప్రతి దగ్గర కూడా మీటింగ్ కేంద్ర ఏఐసీసీ ఇచ్చిన నిర్ణయం ప్రకారం ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారిని అదే మీనాక్షి నటరాజన్ గారు ప్రతి నియోజకవర్గంలో మీటింగులు జరుగుతున్నాయి. దీని మీద దీంతో పాటు ఏదైతే పేర్లు తీసేసే కార్యం, ఏదైతే ఒరిజినల్ వాళ్ళని తీసేసి డూప్లికేట్ పెట్టడం, దానితో పాటు మన యుద్ధం కూడా ఈ బీసీ కులగన జరగాలన్నదే మా ఉద్దేశం. అది జరగకపోతే మాకు న్యాయం జరగదు. రాజ్యాధికారంలో కానీ చదువులలో కానీ భవిష్యత్తులో తప్పనిసరిగా నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అంటాడు. కానీ దీంట్లో కూడా ఒక ఓబీసీ అని అదర్స్ అనే బదులు ఓబీసీ అని పెట్టినుంటే